నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. అనకాపల్లి జిల్లా ప్రజానికం దసరా సంబరాల్లో మునిగి తేలియాడారు. శరన్నవరాత్రి వేడుకలు ముగింపు సందర్భంగా జగన్మాత దుర్గమ్మ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నర్సీపట్నం శ్రీ దుర్గా మల్లేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు శోభాయమానంగా ముగిశాయి. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, పద్మావతి దంపతులు దుర్గా మల్లేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక్కడికి వచ్చిన అయ్యన్న పాత్రుడు, పద్మావతి దంపతులకు ఆలయ మర్యాదలతో ధర్మకర్తల మండలి పూర్ణ కుంభ స్వాగతం పలికింది. అనంతరం స్పీకర్ దంపతులు అమ్మవారికి విశేష పూజలు గావించారు. దసరా మీ అందరూ తెలుసు, చాలా పుణ్యమైన కార్యక్రమం. ముందుగా దసరా సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మన రాష్ట్రం పైన, మన ప్రజల పైన, మన అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెండో విషయం ఏంటంటే, అమ్మవారి గుడి ఏ ముహూర్తాన్ని కట్టామో తెలియదు, కానీ ఆ రోజు నా చేతి మీదుగా శంకుస్థాపన చేశాను. అమ్మవారి ఆశీస్సుతో మేము ఎవరో ఊహించలేదు ఇంత బ్రహ్మాండంగా అమ్మవారు పండుగ జరుగుతుందని. కమిటీ వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. రోజు అడుగుతున్నాను, ఎలా జరుగుతుందని అడుగుతున్నాను. ఈ దసరా ఉత్సవాలు ఈ 10 రోజులు కూడా పూజలే కాకుండా అన్నదానం కూడా పెట్టారు. ఈ 10 రోజుల్లో 25,000 మంది పూజ చేస్తారు. తక్కువ కాదు. 10 రోజుల్లో అమ్మవారి పూజ దగ్గర ప్రసాదం 25,000 మంది పూజ చేస్తారు. కమిటీ వాళ్ళకి, పూజారులకి, అలాగే గవర్నమెంట్ పెద్దలు ఆఫీసులు వచ్చారు, వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున నాకు ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే భక్తులు కూడా ఈ సంవత్సరం నేను చూశాను. నేను గ్రామాలు తిరుగుతూ ఉంటాను, రోజు ఎక్కడ 2-3 గ్రామాలు తిరుగుతూ ఉంటాను. ఏ గ్రామం వెళ్ళినా ఆడవారు, మగవారు కూడా మాల వేసుకొని ప్రతి గ్రామంలో ఉన్నారు. ఈ సంవత్సరం మరీ ఎక్కువ కనపడ్డారు నాకు. అంటే రోజు రోజు కూడా అమ్మవారి మీద ఒక నమ్మకంతో, భక్తితో ప్రజలందరూ కూడా. అలాగే నేను విజయవాడలో చూశాను, మన విజయవాడలో ఉన్నాను నేను. ఆ కార్యక్రమానికి కూడా వెళ్ళాను, విజయవాడలో అమ్మవారి కార్యక్రమానికి.